విశాఖ జిల్లా మునగపాక మండల పరిషత్ సమావేశంలో ఉద్రిక్తత తలెత్తింది. జెంటిల్మెన్ ఒప్పందాన్ని అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ వైసీపీ సభ్యులు గలాట సృష్టించారు. ఒప్పందం మేరకు ఎంపీపీ పదవిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ గద్దరగోళం సృష్టించారు. మీటింగ్ హాల్లో కుర్చీలను విసిరేశారు. రభస క్రియేట్ చేశారు. మునగపాక మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలున్నాయి. 2.5 ఏళ్ల కిందట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ, టీడీపీలో చెరో 8 స్థానాలు గెలుచుకున్నాయి. దీంతో ఇరు పార్టీలకు చెందిన జిల్లా నేతలు చర్చించుకుని చెరో 2.5 ఏళ్ల చెప్పున ఎంపీపీ పదవిని తీసుకోవడానికి అంగీకారానికి వచ్చాయి. మొట్టమొదటిగా టీడీపీకి ఎంపీపీ పదవిని తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఆ మేరకు ఆ పార్టీ సభ్యురాలు ఆడారి మంజు ఆ పదవిని చేపట్టారు. అయితే ఒప్పందం మేరకు జనవరి 4వ తేదీతో ఆమె పదవీ కాలం పూర్తయింది. అయినా ఎంపీపీ పదవికి రాజీనామా చేయకుండా ఆలస్యం చేస్తూ ఉండటంతో సర్వసభ్య సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారు వైసీపీ సభ్యులు. కాలయాపన పేరుతో మొత్తం పదవీ కాలాన్ని అనుభవించేందుకు కుట్ర చేస్తున్నారని వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో ఇరు పార్టీల ఎంపీటీసీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. ఒకనొక సమయంలో వైసీపీ సభ్యులు కుర్చీలను పైకెత్తి విసిరేశారు. కొందరు ఎంపీపీపై దాడికి ప్రయత్నించారు. దీంతో సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది. తనపై వైసీపీ సభ్యులు దౌర్జన్యం చేశారని, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఆరోపిస్తూ ఎంపీపీ మంజు పోలీసులను ఆశ్రయించారు. మునగపాక మండల పరిషత్ సమావేశం పెట్టడం జరిగింది. మరి దానిలో భాగంగా సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా అధికారులు అందరూ కూడా వచ్చిన తర్వాత సభ స్టార్ట్ చేయడానికి సభ అధ్యక్షురాలుగా నేను ఇంకా నిలబడి గౌరవ ప్రజాప్రతినిధులను స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసిన వెంటనే వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీలు వాళ్ళతో పాటు వాళ్ళ వెనకాతలు తీసుకొచ్చిన గోండాలు వీళ్ళందరూ కూడా ఎంపీపీ పోడియం మీదకి వచ్చి ఎంపీపీ ముందున్న టేబుల్ మొత్తం కూడా కిందకి లాగి టేబుల్ ఎరగొట్టి మా చేతుల్లో సెల్లు కిందకి పడేసి మైక్ ఎరగొట్టి ఒక ఆడది ఎంపీపీ అని కూడా చూడకుండా ఇవాళ నా చీరని లాగి నా జుట్టు పట్టుకొని లాగి ఇవాళ మొత్తం ఒళ్ళంతా కూడా గాజులు ఎరగొట్టుకొని గాజులతో గీకి ఇవాళ ఒక ప్రజాస్వామ్యాన్ని ఇవాళ కూలదోసే విధంగా ఈ వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీలు గోండాయుధంగా ఇవాళ మునగపాక మండల పరిషత్తులో ఇవాళ ప్రవర్తించారు. చాలా బాధాకరం, దురదృష్టం. ఇటువంటి సంఘటనలు జరగకూడదు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటన ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలు అందరూ కూడా ఆ నాయకత్వాన్ని వ్యతిరేకించినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ 8, టీడీపీ 8 ఎంపీటీసీ వచ్చినప్పుడు ఆ పెద్దలు కూర్చోబెట్టి 8 వచ్చాయి కాబట్టి సరి సమానంగా 2.5 చేసుకున్న ఒక ఒప్పందంలో భాగంగా ఆ పార్టీకి చెందిన ఎంపీటీసీ వ్యతిరేకించినప్పుడు కూడా ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన ఎంపీటీసీ సహకారంతో ఆ రోజు ఎంపీటీ పదవులు కూర్చోవడం జరిగింది. ఈరోజు పెద్దలు ఇచ్చిన మాట తిరోధకాలు ఇచ్చి పెద్దల గౌరవాన్ని కూడా భంగపడే విధంగా ఈరోజు ఆవిడ ప్రవర్తన తీరు చాలా బాధాకరం, దురదృష్టకరం. రాజకీయ వ్యామోహంతో, పదవి వ్యామోహంతో ప్రశాంతంగా ఉన్నటువంటి మండలంలో చిచ్చు రేపుతున్నటువంటి పరిస్థితి మేము ఖండిస్తున్నాం. దయచేసి ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీ పెద్దలు జోక్యం చేసుకొని రాజకీయాల్లో ఇంకా విలువలు ఉన్నాయి, విలువలు కాపాడాల్సిన నైతిక బాధ్యత మీపై ఉంది కాబట్టి ఎప్పటికైనా జోక్యం చేసుకొని ఆ రోజు మీరు ఏదైతే ఒప్పందం ఇచ్చారో ఆ ఒప్పందం ప్రకారంగా ఎంపీపీ మంజు గారిని, సోదరు మంజు గారిని రాజీనామా చేయించి మండలంలో సత్సాంప్రదాయానికి నాంది పలకాలని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను.